ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం. యవసందారులకు ఎప్పటికప్పుడు యవసంలో వస్తున్న మార్పులను, కొత్త కొత్త పద్ధతులను ముచ్చట్ల రూపంలో వివరిస్తూ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది ఈ కార్యక్రమం. ఈ ఇల్లు యవసం కార్యక్రమం ప్రతి ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయ్యాల కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యాల వేసవి జొన్న, మొక్కజొన్న సాగులో పాటించవలసిన ఎరువులు, నీటి యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు జవాబులిస్తారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 087332, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 230081, ఇంకొక నంబరు 295081, ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 087332295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ కొద్దిపాటి మేఘాలతో కప్పి ఉండే. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 52% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి 33 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 17 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. మార్కెట్ ధరలు. పత్తి క్వింటాలకు 8% తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర 6,910 రూపాయలు. సిసిఐ వారి కనీస మద్దతు ధర 7,421 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు యవసం. మరి మన ఆదిలాబాద్ పట్టెలో ఎక్కువ మంది సాగు చేస్తున్న పంట వేసవి జొన్న. కొంతమంది రైతులు మొక్కజొన్నను కూడా సాగు చేస్తున్నారు. మరి ఈ పంటల్లో ఎట్లా ఎరువులు వేసుకోవాలి, నీటి యాజమాన్యం ఎట్లా పాటించాలి, మరి కలుపు వస్తే ఎట్లా నివారించుకోవాలి, ఇలాంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఇలా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అశోక్ గారు. మరి ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ పంటల గురించి మీరు అడగవచ్చు. మీకు పూర్తి సమాచారం అప్పటికప్పుడే అందిస్తారు. మరి మా ఫోన్ నెంబరు 087332, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 230081, ఇంకొక నంబరు 295081, ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 087332295081. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ముందుగా చెప్పుంది, మరి జొన్న, మొక్కజొన్న సాగు పరిస్థితి మన జిల్లాలో చూసుకుంటే ఎట్లా ఉన్నది ఈ సంవత్సరం? ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే గత 5-6 సంవత్సరాలుగా మనకు మొక్కజొన్న పంట విస్తీర్ణం మాత్రం 2వ సీజన్ 3వ సీజన్లో గణనీయంగా పెరుగుతూ ఉంది. జొన్న పంట సాంప్రదాయమైన పంట అయినప్పటికీ కూడా మొదటి సీజన్ కన్నా కూడా సెకండ్ సీజన్లోనే చాలా మంది ప్రిఫర్ చేస్తారు. దట్టు మనకు నవంబర్ 2వ పక్షము, డిసెంబర్ 1వ పక్షంలో సాగు చేసుకుని మార్చి కల్లా క్లోజ్ చేసుకునే రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెండు పంటలకు అనుకూలత ఏంటంటే వీటిని 3 సీజన్లలో పండించుకోవచ్చు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులలో ముఖ్యంగా అధిక వర్షపాతం పడుతుంది కాబట్టి ఈ జొన్న, మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ రావట్లేదు. 2వ సీజను అంటే యాసంగి పంట కాలము, తర్వాత వేసవి పంట కాలము, 3వ సీజన్, ఈ రెండు కూడా చాలా అనుకూలంగా తయారైపోయింది మనకు. సో నల్లరేగడి భూములలో ఎక్కడైతే సోయాబీన్, కాటను, కంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ ఈ రెండు పంటలు కూడా చాలా ఈజీగా కల్టివేట్ చేసుకోవచ్చు మనం.
కానీ రెండవ సీజన్ మూడవ సీజన్లో సాగు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 5 నుంచి 6 నీటి తడులు మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇవి శనగ పంట లెక్క 2 తడితో కంప్లీట్ చేసుకునే పంటలు కావు ఇవి. అందుకని నీటి తడి ఉండడం అనేది అనివార్యం ఇక్కడ. అయితే సార్ మరి ఈ పంటను వేసుకునే సరైన సమయం ఏదంటారు? కొంతమంది వ్యవసాయదారులు నిన్న మొన్న కూడా వేసిన సందర్భాలు మనకు కనిపించినాయి. అసలు దీని సరైన సమయం ఏదంటారు మీరు? అదే అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 కాలాల్లో పండించుకునే అనువైన పంటలు కాబట్టి చాలా మంది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందంటే కాటన్. ఒక రైతుతో మాట్లాడిన తర్వాత ఈ విత్తుకునే సమయం గురించి చెప్పండి సార్. ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతారు. నమస్తే అండి, మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి. నా పేరు నవీన్ సార్, కాల్వా నుంచి. నవీన్, కాల్వా నుంచి, నిర్మల్ జిల్లా నుంచి. చెప్పండి. నిర్మల్ దగ్గర చెప్పండి సార్. మక్కకు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాలి? నీటి తడులు ఇప్పుడు గత 3-4 రోజులుగా జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నా కూడా మనకు డే టెంపరేచర్ 36 నుంచి 37 డిగ్రీల మధ్యలో నమోదవుతా ఉంది. అట్లా రాత్రి కొద్దిగా చలి పెడుతుంది, మళ్ళీ దినంలోనేమో బాగా ఎండ పడుతూ ఉంది. ఒక వారం నుంచి ఎండలు బాగా పడుతున్నాయి. అవును. అయితే మీరు సాగు చేసుకునే నేల యొక్క తేమ గుణాన్ని బట్టి మనం నీటి తడులను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నల్లరేగడి భూములకైతే కనీసం ఒక 10-12 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా నడుస్తుంది. ఎర్రచరక భూములు, కొద్దిగా దుబ్బ భూములు, మీడియం భూములు వేసుకునే రైతులు కూడా అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే ఒక వారం రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఈ చెలక భూములలో కనీసం ఒక వారం 10 రోజులకైనా ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాలి మనం. అంటే నేలలో తేమ గుణాన్ని బట్టి అంటే ఒక ఎంట్రుక వాసి హెయిర్ క్రాక్ మందం మనకి ఎక్కడైనా నెర్రలు ఏర్పడితే మనం నీళ్ళు కట్టుకోవచ్చు. అంతకన్నా లోతుగా మనం పోవద్దు. ఇంకా ఎరువులు యూరియా కాకుండా ఇంకేదైనా ఏదైతే బాగుంటుంది? కంకి మంచిగా. అదే అయితే మామూలుగా దుక్కి మందులనేమో మనం కాంప్లెక్స్ ఎరువులని సూచిస్తూ ఉంటాము. కాంప్లెక్స్ ఎరువులు ఏది దుక్కి సమయంలో అది ఇంకా మీరు డిఏపి కావచ్చు, బీస్ 0-13 కావచ్చు. ఇక్కడ నుంచి అప్పుడు మీరు అడుగు మందుగా కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నాక పైపాటుగా 3 సార్లు వేస్తాం మొక్కజొన్నలో. ఒకటి మోకాళ్ళ దశ, అడుగు మందు ఒకసారి, మోకాళ్ళ దశలో ఒకసారి, తర్వాత జల్లు పట్టినప్పుడు ఒకసారి. ఈ 3 దశలలో మాత్రం మనం చెప్తున్న సిఫార్సు ఏంటంటే నత్రజనికి సంబంధించిన ఎరువులు, తర్వాత పొటాషియంకి సంబంధించిన ఎరువులు. అంటే ముఖ్యంగా యూరియా ప్లస్ పొటాష్ ఈ రెండింటినే మనం వాడాలి. ఇంకా ఇక్కడ ఎలాంటి కాంప్లెక్స్ అవసరం లేదు మనకు. తర్వాత మీకు ఒకవేళ నీటి. ధన్యవాదాలండి. మరి చివరకు సార్ నంబర్ కూడా చెప్తాము, మీరు రాసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ వేసవి మొక్కజొన్న సాగు గురించి అడగవచ్చు. అంటే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ ఇలాంటి అంశాలను అడగవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. మాకు ఫోన్లు చేయొచ్చు. మా ఫోన్ నెంబర్లు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబర్లు 230008. ఇంకొక నంబరు 295081. వాట్సాప్ నెంబర్ 08732295081. అయితే విత్తుకునే సరైన సమయం ఏదంటారు సార్? అవును. అయితే విత్తుకునే రైట్ టైం వచ్చేసి ఇప్పుడు ఈ 3వ సీజన్లో విత్తుకునే రైతులు అయితే సంక్రాంతి పండుగ అయిపోయినాక ఒక వారం 10 రోజుల లోపల విత్తుకోవాలి. అంటే ఎక్కువ మనం జనవరి చివరి దాకా అనువైన సమయంగా చెప్తా ఉన్నాము. ఇప్పుడు గత 2-3 రోజులుగానే మనకి ఎండలు చాలా గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ఇది క్రమక్రమంగా ఈ ట్రెండ్ చాలా మటుకు ఇట్లే ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో. మీకు మార్చ్ ఎండింగ్ కల్లా విపరీతంగా ఎండ 40-42 డిగ్రీలకు వెళ్ళిపోతుంది. అయితే మొక్కజొన్న లాంటి పంటల్లో ఈ పూత రావడము, తర్వాత కంకి ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ 38-40 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాకముందే అయిపోవాలి ఇదంతా. అందుకని మనము ఈ 3వ పంటగా సాగు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ సంక్రాంతి పండుగ వెళ్ళాక వారం 10 రోజుల్లో మనం సాగు చేసుకుంటే అది అత్యంత అనువైన సమయంగా చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా ఇంకా వారం 10 రోజుల్లో వేసుకుందామనే రైతులు ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి 7వ తేదీ. ఈ నా ఉద్దేశం ఏంటంటే 2-3 రోజుల లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి. బై 10th కల్లా కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ మనకు అంటే మంచి కమర్షియల్గా వాణిజ్యపరంగా సాగు చేసుకోవడానికి ఏదైతే దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నామో దానికి దరిదాపులో మనం వెళ్తాము. ఇంకా మళ్ళీ మనం ఇంకా లేట్గా పోతా ఉంటే ఇంకా లాస్ట్కి దిగుబడి అంటే గింజ దిగుబడి తక్కువ వస్తుంది, చొప్ప దిగుబడి ఎక్కువ వస్తుంది. సో మనకి అట్లా కావాలనుకుంటే మళ్ళీ అట్లా వెళ్ళిపోవాలి. సో ఈ సమయం ఆల్రెడీ ఎత్తిపోయింది.
ఇంకొక 3 నుంచి 5 రోజుల లోపల మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు సాగు చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకా తప్పదు అనుకుంటే ఈ 2 పంటలలో స్వల్పకాలిక రకాల మీద దృష్టి పెట్టాలి. అంటే 85-90 రోజుల్లో మొక్కజొన్న వచ్చే రకాలు ఉన్నాయి, జొన్నలు కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. ఇంకా అలాంటి రకాలు తెచ్చుకొని మనం సాగు చేసుకోవాలి. 4 నెలల పంటలు బంద్ చేయాలి మనం. సార్ ఇప్పుడే ఒక వాట్సాప్ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను రవీందర్ పంపించారు, గుడిహాత్నూర్ మండలం సీతాగొంది గ్రామం నుంచి. సార్ ఈ జొన్న పంటలో గడ్డి మందు గురించి చెప్పుండి అంటున్నారు. అయితే జొన్న మొక్కజొన్న అటెటిగా సిమిలర్ క్రాప్స్ ఇవి రెండు కూడా గ్రామినేసే ఫ్యామిలీకి సంబంధించిన ఒకే జాతికి చెందిన పంటలే కాబట్టి ఇవన్నీ కూడా మోనోకాట్ అంటే పప్పు జాతి పంటలు లెక్క కాకుండా ఇవి చిరుధాన్య పంటలు ఇవి. అయితే ఇందులో వాడుకునే గడ్డి మందులలో రెండింటికి పనికొచ్చే గడ్డి మందు మనకు అట్రజిన్ అనే గడ్డి మందు మార్కెట్లో అట్రటాప్ అని దొరుకుతుంది. ఇది పొడి మందు. ఇది నల్లరేగడి భూములలో 1.25 కేజీలు దాకా మనం వాడుకోవాలి. అదే కొద్దిగా మీడియం సాయిల్స్ అయితే 800 గ్రాముల నుంచి 1 కేజీ దాకా మనం వాడుకోవచ్చు. అయితే ఈ అట్రజిన్ అనే గడ్డి మందు మళ్ళీ జొన్న మొక్కజొన్నలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే 3 నుంచి 4 వారాల దశలో కూడా వాడుకోవడానికి అనువైన మందుగా ఇది డెవలప్ చేయడం జరిగింది. అంటే అట్లా కూడా చాలా మంది రైతులు వాడుతూ ఉన్నారు. అయితే ఈ అట్రజిన్కి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో మనకు ఈ మధ్యలో మనకు మామోజీ అనే పేరు మీద ఇంకొక మందు అమ్ముతా ఉన్నారు. ఇది బేర్ ఇండియా వాళ్ళది. పైరోక్సా సల్ఫోన్ అనేది దీంట్లో ఉన్న కెమికల్ నేమ్. ఇది వచ్చేసి ఎకరానికి 60 గ్రాములు. ఇదే మందు మనకు సోయాబీన్ లో వాడచ్చు, ఈవెన్ గోధుమ పంటలో కూడా పంట మొదటి దశలో ఈ గ్రాసెస్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనం వాడుకునే ఒక మంచి మందు. తర్వాత ఈ పెండిమిథిలిన్ 30% అనే గడ్డి మందు ఎకరానికి 1.25 లీటర్లు, లేదా పెండిమిథిలిన్ 38.7% సిఎస్ స్టాంప్ ఎక్స్ట్రా దొరుకుతూ ఉంది. ఇది వచ్చేసి ఎకరానికి 700 ml. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం 4 గడ్డి మందులను పంట మొదటి దశలో మనం ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా అంటే విత్తిన 48 గంటల లోపల సరైన భూమిలో తేమ ఉన్నప్పుడు గడ్డి మందులకు వాడుకునే నాజిల్స్నే వాడుకొని చేతి పంపు లేదా బ్యాటరీ పంపుతో మనం వాడుకుంటే మంచిది. అయితే ఇక్కడ రైతుల దగ్గర ఇంకొక కొత్త అలవాటు ఏమొచ్చిందంటే చాలా మంది ఇసుకలో కలిపి గడ్డి మందును చల్లేయడం అనేది కూడా ప్రాక్టీస్ గా అలవాటు పడతా ఉన్నారు. బట్ శాస్త్రీయంగా ఒక వరి పంటలో తప్ప మిగతా 6 తడి పంటలలో ఈ పద్ధతి అనువైన పద్ధతిగా అనేది ఇక్కడ రుజువు కాలేదు. సో అనవసరంగా రైతులు దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టడం అనేది చేస్తా ఉన్నారు. ఇంకొక పద్ధతి ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళు తడిచ్చే క్రమంలో అంటే వాళ్ళకున్న నీటి లభ్యత కావచ్చు, లేకపోతే లేబర్ షార్టేజ్ కావచ్చు, టైం కావచ్చు, ఈ క్రమంలో ఏమైతుందంటే ఈ గడ్డి మందులను ముందు దుక్కికే స్ప్రే చేసుకుని తర్వాత నీళ్ళు కట్టుకుంటూ పోతున్నారు. సో అట్లా పొడి దుక్కికి కూడా గడ్డి మందులను వాడుకోవడం అనేది కూడా ఇది టెక్నికల్ ప్రూవ్ అయిన టెక్నాలజీ అయితే కాదు. అందుకనే ఈ 2 పద్ధతులు వదిలేసి భూమిలో తేమ ఉన్నప్పుడు 48 గంటల లోపల వాడుకునే గడ్డి మందులు ఇవి. తర్వాత సమగ్ర కలుపు నివారణలో చర్యలో భాగంగా మనము కలుపు మందుల మీద డిపెండ్ కావాలి. కానీ అంతకన్నా గొప్పగా మన అంతర కృషి, అది మిషన్తో కావచ్చు, పవర్ టిల్లర్తో కావచ్చు, లేదా మనుషులను బట్టి కావచ్చు, లేదా నాగులను బట్టి అయినా మనం చేసుకోవాలి. అయితే అలాంటి పక్షంలో అంటే అలా చేయలేని పక్షంలో రైతులకైనా ఇబ్బంది అనుకుంటే అప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటే గడ్డి మొలిచినాక 3 నుంచి 4 వారాల్లో వాడుకునే గడ్డి మందులలో వాటి వివరాలు తర్వాత ఒక రైతుతో మాట్లాడిన తర్వాత చెప్పండి. నమస్తే అండి, మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి. లింగన్న గారు కుచిలాపూర్ నుంచి అడుగుండ్రి. సార్ ఇంకా జొన్న వేయడానికి ఇంకా అవకాశం ఉందా సార్? ఇప్పుడు టైం ఉందంటారా? చెప్తారు ఏంటండి. అయితే లింగన్న గారు ఇప్పుడు జొన్న పంట వేసుకునే అనువైన సమయం ఆల్రెడీ ఎత్తిపోయిందండి. అయినా కూడా మనకి దిగుబడి తక్కువ వచ్చినా సరే మనకు అంటే పశువులు ఉన్నాయి, చుప్ప కావాలి అది అనుకుంటే భూమి వృధా పోవద్దు, ఉన్న కొద్దిపాటి నీళ్ళు మేము వాడుకుంటామంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వాణిజ్యపరంగా రావాల్సిన దిగుబడి మనకి రాదు. దిగుబడి తక్కువ వస్తుంది, మీకు వేరే ఆ చొప్ప అట్లాంటివి కలిసి వస్తుంది. మంచిదండి. సో దీంట్లో స్వల్పకాలిక రకాలు అంటే 3 నెలల్లో వచ్చే జొన్న ఏదైనా ఉంటే అది అట్లాంటి జొన్న తీసుకోండి, హైబ్రిడ్ జొన్నలు. పేర్లు ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 3-4 రకాలైన హైబ్రిడ్స్ ఎక్కువ అమ్ముతా ఉన్నారు. ఒకటి మహాలక్ష్మి అని ఒకటి అమ్ముతా ఉన్నారు, హైటెక్ జొన్నలు అని అమ్ముతున్నారు. తర్వాత హరిత అని వీకే సీడ్స్ వాళ్ళది అమ్ముతున్నారు.
అంటే ఇవి కూడా ఏమైందంటే ప్రాంతాలను బట్టి మారుతూ ఉన్నాయి. మరి ఉట్నూరులో వేసుకునే జొన్నలు వేరేగా ఉన్నాయి, బోత్ వైపు వేసుకునే జొన్నలు వేరేగా ఉన్నాయి. ఇటు తాంసి తలమడుగు వైపు కూడా కొంతమంది రైతులు వేస్తున్నారు. తలమడుగు అనుమైనవి వీళ్ళకి కొద్దిగా వేరేగా ఉంది. అంటే అది పర్ఫార్మెన్స్ యూనిఫామ్గా లేవు వీటివి. మరి రైతులు ఏ సమయంలో వేస్తున్నారు, వాళ్ళు ఏమైనా కాటన్ అడుగున వేసుకుంటున్నారా, లేకపోతే మొదటి 2 పంటల తర్వాత కరెక్ట్గా జనవరిలో వేసుకుంటున్నారా? ఆ సీజన్ మారుతూ ఉందా కాబట్టి దిగుబడి కూడా మనం చెప్పలేకపోతున్నాం దీంతో. అంటే చూడండి ఒకసారి. ఓకే, ధన్యవాదాలు లింగన్న గారు, ఫోన్ చేసి అడిగినారు, మంచి ప్రశ్నలు అడిగినారు. ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. జొన్న మొక్కజొన్న పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి కానీ, నీటి యాజమాన్యం గురించి కానీ, ఇంకా కలుపు నివారణ, చీడపీడలకి మన ప్రారంభమైతే అవి కూడా అడగచ్చు. సార్, ఇప్పుడే మరొక ప్రశ్న వచ్చింది వాట్సాప్ ద్వారా. బరంపూర్ నుంచి పొచ్చన్న గారు పంపించారు. వీరు ఏం రాసిండ్రంటే, సార్ ఆకులపై, జొన్న పంట ఆకులపై రంధ్రాలు ఇట్లా జల్లెడ లెక్క కనిపిస్తున్నది అక్కడక్కడ, దీనికి కారణం నివారణ చెప్పమంటున్నారు. అయితే మొక్కజొన్న పంటల్లో అంటే ఈ మధ్యలో మా కేవీకే శాస్త్రవేత్తలు కానీ ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు పోయిన వాళ్ళ ఫీడ్బ్యాక్ చూస్తే కత్తెర పురుగు అనేది ఒక సమస్యగా వచ్చింది. ఈ కత్తెర పురుగు అనేది జొన్న మొక్కజొన్న 2 పంటల్లో వస్తూ ఉంది. గత 5-6 సంవత్సరాలుగా వస్తూ ఉంది ఈ ప్రాబ్లము. ఏ వయసులో అయినా ఆశిస్తుంది ఈ పంట, ఏ స్టేజ్లో అయినా ఈ పురుగు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక మొక్కజొన్నలో జనరల్గా అయితే ఎక్కువగా వస్తుంది ఇది. ఈవెన్ ఈ మధ్యలో జొన్న పంట కూడా విస్తరిస్తూ ఉంది. కాబట్టి కత్తెర పురుగుని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనకు 2 రకాలు. ఒకటి, దీనిని మానిటరింగ్ చేసుకోవడం, అంటే అసలు ఈ పురుగు ఉధృతి ఏ మేరకు ఉంది. దీనికి మార్కెట్లో మనకి కత్తెర పురుగుకు సంబంధించిన ఫిరోమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు ఉన్నాయి, ఎకరానికి 4 ముందు ఏర్పాటు చేసుకోవాలి. ఈ పురుగులలో తల్లి రెక్కల పురుగులు వచ్చి పడి మన అంటే లింగాకర్షక బుట్టలలో జనరల్గా రెక్కల పురుగులు వస్తాయి, తండ్రి రెక్కల పురుగులు వస్తాయి. ఇవి ఈ తండ్రి రెక్కల పురుగులు కంటిన్యూగా ఒక 3 రోజులు 4 రోజులు మనం అబ్జర్వ్ చేసి రోజుకు ఒక 3 నుంచి 6 మధ్యలో పడతా ఉన్నాయి అనుకోండి, అంటే పురుగు ఉధృతి ఉంది, మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మనకు తెలియజేస్తుంది. తర్వాత గూలికల విషయంలో తీసుకుంటే మనకు కార్బోఫిరాను 3% గూలికలు దొరుకుతూ ఉన్నాయి, ఎకరానికి 3 కేజీలు. వీటిని జొన్న మొక్కజొన్న సుడులలో మనం వేయాలి. సో చాలా మంది రైతులు ఇక ప్రతి మొక్కకి సుడులు వేసే పద్ధతి కొద్దిగా లెబోరియస్, తర్వాత కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీనికి బాగా పనికొచ్చే మందులలో ముఖ్యంగా మార్కెట్లో యాంప్లిగో అనే మందు ఉంది, ఎకరానికి 80 ml. లేదా అలైకా అనే ఇంకొక మందు ఉంది, ఇది కూడా ఎకరానికి 80 ml. లేదా మనకు డెలిగేట్ అనే మందు మార్కెట్లో మన డెలిగేట్ అనే పేరు మీద అమ్ముతున్నారు. స్పైనోటెరమ్ అనేది దీని టెక్నికల్ నేమ్. ఇది 180 ml ఒక ఎకరము. తర్వాత చాలా మంది రైతులు ఈ మిసైల్ అనే మందు వాడుతున్నారు, ఇది కూడా 100 గ్రాములు ఒక ఎకరానికి. ఇవి మనం వాడుకోవచ్చు అండి. ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుంది. సార్, నా పేరు మడవి విజయ్ కుమార్ సార్, మాది రూపాపూర్ గాదిగూడ మండలం నుంచి కాల్ చేసిన సార్. చెప్పండి. అడగండి విజయ్ గారు. సార్, మేము ఈ మొక్కజొన్న వేసాము. ఓకే. అయితే కొద్దిగా మంచిగానే ఉన్నది. ఈ మధ్యన నీళ్లు కొద్దిగా మా బావిలో తక్కువ అయినాయి, అవి కొద్దిగా ఎండిపోతున్నాయి సార్. మరి అదే ప్రాబ్లమా లేకుంటే ఏమైనా ఇంకా ఎరువులు అవసరమా అనేది తెలుస్తలేదు. కాదు, అంటే నీళ్ళు ఉంటేనే ఎరువుల జోలికి పోండి. నీళ్ళు లేవు కాబట్టి మళ్ళీ ఎరువులు వేసే వాటిని మళ్ళీ అంటే మారబెట్టదు వాటిని. అయితే నీళ్లు లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పినాను, గత 3-4 రోజులుగా గణనీయంగా, మామూలుగా అయితే ఫిబ్రవరి మొదటి వారంలో 32-33 డిగ్రీలు ఉండాలి. ఇప్పుడు 35, 36, 37 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మళ్ళీ ఈ గాదిగూడ లాంటి ప్రాంతాల్లో మీ భూములన్నీ కూడా పెద్దగా సారవంతమైన భూములు అయితే కావవి. ఇవన్నీ కూడా చాలా తేలికపాటి భూములు లేదా మధ్యస్థ భూములు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ఏటవాళ్ళు భూములు మీవన్నీ కూడా ఎక్కువగా. అందుకని వాటిలలో మనం కొంత సేంద్రియ పదార్థాలను వాడుకోగలిగితే తేమను నిలుపుకునే అవకాశం ఉంటుంది మనకు. అయితే నీళ్లు లేకపోవడం వల్ల అది ఎండిపోతుంది కావచ్చు, లేదంటే ఎక్కడైనా 1-2 సుడులను ఇట్లా పీకి చూడండి, మరి కింద అడుగున ఏమైనా వేరు పురుగు పడ్డదా, లేకపోతే ఆ సుడులలో ఇంకే రకమైన పురుగు స్టార్ట్ అయిందా. ఎందుకంటే దీంట్లో మనకు కాండపు ఈగ, కాండ పురుగు 2 రకాలైన పురుగులు వస్తాయి దీంట్లో కూడా. అంటే జొన్నలో వస్తుంది, మొక్కజొన్నలో కూడా ఈ కాండపు ఈగ కాకుండా కాండ పురుగు ఉంటుంది, స్టెంబోరర్ అంటాం దాన్ని. ఈ స్టెంబోరర్ వచ్చినప్పుడు కూడా మధ్యలో మోగి అంతా కూడా చనిపోవడము, ఇట్లా పీకితే తొందరగా వచ్చేసి మనం చూస్తూ ఉంటాము. సో ఈ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. దీనికైతే మళ్ళీ మనం కెమికల్ తోటి కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా నీళ్ళు అంటే నీళ్ళకి ప్రత్యామ్నాయం వేరే మందులు లేవు మన దగ్గర, అవునా కదా.
మనం ఏదైనా పోషకాల లోపాలు ఏర్పడితే ఈ నీళ్ళలో కరిగే ఎరువులను మనం పైపాటుగా స్ప్రే చేయొచ్చు, కానీ ఎప్పుడైనా నీళ్ళకి ఇవి 100% ప్రత్యామ్నాయం కావు ఇవి. అందుకని మీరు ఏం చేయాలంటే మామూలుగా అంటే నీళ్ళ వసతిని దృష్టిలో పెట్టుకుని 5 నుంచి 6 నీటి తడులు ఉంటేనే ఇలాంటి పంటల జోలికి పోవాలి మనం. లేదంటే స్వల్పకాలిక పంటలు, ఇప్పుడు నువ్వుల పంట కూడా మంచిగా వస్తుంది మీకు. దీనికైతే 5 తడులు కావాలి, కానీ కరెక్ట్గా మన సంక్రాంతి టైంలో ప్లాన్ చేసుకోవాలి ప్రోగ్రామ్ని అట్లా. తర్వాత లేదనుకుంటే ఇంకా స్వల్పకాలిక పంటలలో పెసర, మినుము లాంటి పంటలు కూడా మంచి దిగుబడి వస్తుంది, మంచి రేట్ వస్తుంది. బట్ చేయాల్సిన పనులు ఏంది అంటే సకాలంలో వాటిని విత్తుకోవడము, సేంద్రియ ఎరువులను అప్లై చేసుకోవడము. ఎట్లాగో మళ్ళీ ఈ పల్లాకు తెగులు అవన్నీ వస్తాయి, వాటిని మనము ఈ సకింగ్ పెస్ట్లని కంట్రోల్ చేసుకునే మందులు సకాలంలో స్ప్రే చేసుకోవాలి. మంచిదండి విజయ్ కుమార్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చు. ఇంకొక 8-9 నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది, మరి ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబరు 087332, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. వాట్సాప్ నంబర్ 0873229508. చెప్పండి సార్. మనము ఈ పోస్ట్ హెర్బిసైడ్స్, అవును, అంటే మొలిచిన తర్వాత వాడే మందుల గురించి 3-4 వారాల దశలో మనం వాడుకునే గడ్డి మందుల విషయంలో చెప్పండి మన టాపిక్. చెప్పండి, అది పూర్తి చేయండి. అయితే జొన్న పంటకి తీసుకుంటే మనము ఈవెన్ అట్రజిన్ అనే గడ్డి మందును ఎకరానికి 400 నుంచి 500 గ్రాములు స్ప్రే చేసి మనం వాడుకోవచ్చు. తర్వాత 2,4-D ఇథైల్ ఈస్టర్ అనే మందు దొరుకుతుంది జొన్నలో, ఎకరానికి మనం 1 లీటర్ వాడుకోవాలి. తర్వాత మనకి కార్నెక్స్ అని ధనుక కంపెనీ వాళ్ళకి సంబంధించిన మందు ఇది 2 మందుల కాంబినేషన్, హైలోసల్ఫరాన్ మిథైల్ ప్లస్ అట్రజిన్. ఇది వచ్చేసి ఎకరానికి 500 గ్రాములు. సో ఈ మందులను వాడి మనం జొన్న పంటలో గడ్డి జాతులని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మొక్కజొన్న విషయంలో తీసుకుంటే ఇంకా కొద్దిగా కొన్ని ఎక్స్ట్రా మందులు ఉన్నాయి మనకి మార్కెట్లో. టెంబోట్రయాన్ అనే మందు లాడిస్ పేరు మీద అమ్ముతారు, ఒక ఎకరానికి 115 ml ఇది. ఇందులో అట్రజిన్ 400 గ్రాములు కలిపి మనం స్ప్రే చేసుకుంటే మనకి గడ్డి జాతులు, తర్వాత వెడల్పాగు జాతులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత టోప్రామిజోన్ అనే ఇంకో గడ్డి మందు, ఇది టింజర్ అనే పేరు మీద అమ్ముతారు. ఇది ప్లస్ అట్రజిన్ 2 కలిపి మనం స్ప్రే చేసుకోవాలా. ఈ టింజర్ అనే గడ్డి మందు మనకి 36 ml ఇది. ఇందులో అట్రజిన్ అనేది 400 గ్రాములు. ఈ 2 మందులను మనం వాడుకోవచ్చు. తర్వాత కేవలము మనకు తుంగ జాతి ఎక్కువ ఉందనుకోండి, దీనిని సెడ్జెస్ అంటాం ఇంగ్లీష్లో, దీనికైతే సెంప్రా అనే గడ్డి మందు ఎకరానికి 30 గ్రాములు మనం ఈ రకంగా వాడుకుంటే సరిపోతుంది. సో ఇవి మనకు ప్రజెంట్గా నడుస్తూ ఉంది. తర్వాత రీసెంట్గా ఇంకొక కెమికల్ ఏం లాంచ్ అయిందంటే క్యాలరీస్ ఎక్స్ట్రా అనే పేరు మీద ఇంకొక పోస్ట్ ఇమ్యూనిస్ మందు మార్కెట్కి వచ్చింది. ఇది వచ్చేసి ఎకరానికి 1400 ml ఇది మనం వాడాలి. ఇది మనం ఈ 2 నుంచి 4 ఆకులు తొడిగే దశ ఏదైతే ఉంటుందో గడ్డి జాతి, ఆ టైంలో వాడుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇవి నేను చెప్పే మంత్రి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో ఫోన్ ఇన్ కార్యక్రమం నడుస్తున్నది. మరి వేసవి జొన్న, మొక్కజొన్న సాగులో పాటించవలసిన ఎరువులు, నీటి యాజమాన్యం, కలుపు నివారణ చర్యల గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడే సమాధానాలు ఇస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. మరి ఇంకా ఒక 4-5 నిమిషాల సమయం ఉంది కాబట్టి ఎవరైనా సరే వ్యవసాయదారులు అడగవచ్చు. జొన్న, మొక్కజొన్న, ఇందులో ఏమన్నా పురుగులు, రోగాలు, ఎరువులు, నీటి యాజమాన్యం గురించి అడగవచ్చు. మా ఫోన్ నెంబరు 087332, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. వాట్సాప్ నెంబర్ 087322955081. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు చెప్పుండ్రి, మరి ఈ 2 పంటల్లో చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి చీడపీడలు అంటే పురుగులు, రోగాలు ఏమేమి వస్తాయి, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలంటారు? జొన్న పంటలు తీసుకుంటారండి, బంకకారు తెగులు అనేది ఒక సమస్య వస్తుంది. దీన్ని స్మట్ డిసీజ్ అంటాము, ఫంగల్ డిసీజ్. ఇది ఏ సమయంలో వస్తుంది అంటే ఇది జనరల్ గా మనకి ఫిబ్రవరి చివరిలో కానీ మార్చిలో ఏదైతే వడగండ్ల వాన వస్తుందో ఆ టైంలో జనరల్ గా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకని మార్కెట్లో దొరికే మందులలో ప్రాపికోనజోల్ టిల్ట్ అనే పేరు మీద అమ్ముతారు. లీటర్కి 1 ml లేదా ఎకరానికి 200 ml.
తర్వాత స్టింక్ బగ్ అని ఇంకొక పురుగు వస్తుంది. దీన్ని అంటే కంపు నల్లి అంటాం దీన్ని. అంటే నల్లి జాతికి సంబంధించిన పురుగు ఇది. దీనికి బాగా పనికొచ్చే మందులలో డెల్టా మిత్రిన్ అనే ఇంకొక పురుగు మందు ఉంది. ఇది లీటర్ నీటికి 1 ml లేదా ఎకరానికి 200 ml. ఈ రెండు జనరల్గా జొన్న పంటలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అదే మొక్కజొన్నలో తీసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కత్తెర పురుగు ఒక ప్రధానమైన సమస్యగా కనిపిస్తూ ఉంది. రెండవది మనకు కాండ పురుగు అంటాం దీన్ని, స్టెమ్ బోరర్ ఒకటి. తర్వాత మనకు ప్రధానంగా ఈ ఆకుల మీద ఈ ఆకులు కొస ఆకులన్నీ కూడా ఎండిపోతూ ఉండి మనకు ఆకులన్నీ ఏమంటారంటే పసుపచ్చ రంగులో మారిపోతాయి, అన్నీ కూడా నిర్హరితం అయిపోతాయి. దీనిని అంటే ఆకు ఎండు తెగులు అంటాం దీన్ని. ఈ ఆకు ఎండు తెగులు అనేది ఈ పంట మొదట్లో మధ్యలో చివరి కూడా వస్తుంది. తర్వాత కరెక్ట్గా ఈ కంకి ఏర్పడ్డాక, మొక్కజొన్నలో కంకి ఏర్పడ్డాక మొక్కంతా కూడా నిలువుగా కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. దీనిని ఏమంటారంటే పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ అంటాం దీన్ని. అంటే ఫ్లవరింగ్ అయిపోయి కంకి స్టార్ట్ అయ్యే దశలో కూడా మొక్క నిలువు ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత ఇంపార్టెంట్ ఫంగల్ డిసీజులు, ఇవి కొంత బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి రైతులంతా కూడా మొదట్లో ఒకటి విత్తన శుద్ధి చేసిన విత్తనాలను వాడుకోవడం, ఒకటి ముందు జాగ్రత్త చర్యగా మనం ఏదైనా ఒక ఫంగిసైడ్ని స్ప్రే చేసుకోవడము. తర్వాత ఈ ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన మందులు దొరుకుతాయి మార్కెట్లో, వాటిని మనం స్ప్రే చేసుకోవడము. ఈ రకంగా మనం చేసుకోగలిగితే మొక్కజొన్నలో మనకి ప్రధానమైన చీడపీడల సమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే చాలామంది రైతులు ఈ పోస్ట్ స్టాక్ రాట్ అనే ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయలేము. ఎందుకంటే ఇది అంటే అడుగున మొత్తం వేరు వ్యవస్థ అంతా కూడా కుళ్ళిపోతుంది, మొక్కంతా నిలువ ఎండిపోతుంది. ఈ ఆకు అంటే పోస్ట్ స్టాక్ రాట్ డిసీజ్ని తట్టుకునే కొన్ని రకాలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలో, ముఖ్యంగా మా కరీంనగర్ రీసెర్చ్ స్టేషన్లో డెవలప్ చేసినారో, అలాంటి రకాలను మనం సాగు చేసుకుంటే ఈ సమస్యని మనం అధిగమించవచ్చు. సార్, చివరగా ఈ కార్యక్రమం విన్న శ్రోతలు కానీ వ్యవసాయదారులు కానీ మిమ్మల్ని మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154238611. 9154238611. నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్. నేను అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్కి అసోసియేట్ డీన్గా పనిచేస్తా ఉన్నా. సో నేరుగా కానీ లేకపోతే టెలిఫోన్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పటిదాకా చాలా చక్కటి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇప్పటిదాకా వేసవి మొక్కజొన్న సాగులో పాటించవలసిన ఎరువులు, నీటి యాజమాన్యం, కలుపు నివారణ చర్యల గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి జవాబులిన్నారు.